అంటే వీళ్ళ అమ్మమ్మ ఉంది మనతో పాటు, ఆమెతో మనం మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమ్మ. నీ పేరు? వెళ్ళమ్మ. ఎల్లమ్మ. సో అంటే వీళ్ళ అమ్మ మీ కూతురు కదా? అవు సో ఏమైనా ఉండే మీ కూతురికి హెల్త్ బాగాలేదంటగా, చెప్పిందా ఏమన్నా మీకు? ఇది కాదే ప్రాణం బాగలేకుండే. ఓకే. ప్రాణం బాగలేకుంటే 2-3 మాటలు పోయింది హైదరాబాద్. చూపించుకొచ్చింది. చూపించుకొచ్చినాక మళ్ళీ ఆదివారం రోజు ఈడికి వచ్చి ఇక మగవాడు ఆడికి వచ్చిండు నాతకు వచ్చి ఇక సోమవారం రోజు మళ్ళా బస్సుకు పోతామంటని 3:30కు ఇక నాతకెళ్ళి వెళ్ళిపోయి ఇక బస్సు ఆట మాట్లాడి ఆటకి ఎక్కించిన. ఎక్కిస్తే తాండూరులో దిగిండ్రు. తాండూరులో దిగి ఆట అయిపో బస్సు ఎక్కించిండు. ఎక్కించినాక ఇక ఆడికి పోయినాక ఇక ఏమనలేదు, ఇక టకరాయి ఇక పడిపోయి. ఓకే. సో మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా యాక్సిడెంట్ అయిందని? ఆట అయిపోయి చెప్పిండు. ఓకే. తొలుతని ఈ బస్కే ఇక టిప్పర్ గుద్దిందంటని ఆయన వచ్చి మాకు చెప్పిండు. ఓకే. చెప్తే ఇక మాకు ఎరకాయ అంతవరకు దాకా ఎరక లేకుండే. ఇక ఫోన్ కూడా చేస్తే ఇక లేపలేరు. కథమైతే ఇంకేం లేపుతారు సారు. ఆడికి కథం అయిపోయింది. ఎంతమంది బిడ్డలు నీకు? నాకు 3 ఉండి అమ్మతోని. ఇక ఒక ఆమె నోరు లేదు, మాటలు రారు. ఒక కొడుకు, ఇక ఇప్పుడు 2 బిడ్డలు ఉండరు. ఓకే. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు లేనప్పటి నుంచి ఇప్పుడు మీరే చూసుకుంటారా ఇక్కడికి వచ్చి? చూస్తాం. సో ఉంటావా ఇక్కడే ఉండి చూసుకుంటావా మరి వాళ్ళిద్దరిని లేకుంటే? ఇక నాకు కూడా నోరు లేదు, నమ్మగడు ఏం లేడు, పానం బాగలేదు. ఇక ఆడ వచ్చుకుంటా పక్కుంటూ ఉంటాం సారు. ఈయన అంటే నాకు కూడా వెళ్తుందా? ఇక నోరు లేని ఏమో ఉండదు. ఆ పిల్ల ఏడ్చుకుంటాం. ఆ పరిస్థితి బాగలేదు. నా కోడలు కూడా చచ్చిపోయింది. ఆమెకు పానం బాగలేక చచ్చిపోయింది. ఓకే. అట్లా ఇక ఈ అమ్మ చచ్చిపోయినాక ఇక వచ్చి ఇక ఇక్కడనే ఉండే. ఇక పోలేదు. ఏమన్నా గుర్తు చేస్తారా పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నని? వీళ్ళ చేస్తారు. ఓకే. చేస్తారు, యాడ్ చేస్తారు. వేసేటందుకు ఈడ ఉండ 4 దినాలు ఉంటుండే అని నా అల్లుడు గొండ్రిపేట అయిపోయి చెప్పిపోతే ఉండ. ఓకే. సో వంట అవన్నీ నువ్వే ఇస్తున్నావా, పాప చేస్తుందా పెద్ద ఆమె? నేను చేస్తాను, నేను కూడా. ఓకే. ఏం వండినావు ఈరోజు? పప్పు చేసిన అన్నం. తింటున్నారా వాళ్ళు? తిని కూడా తింటాం మీరు వస్తే. ఆహా. అంటే మిమ్మల్ని అంటే తినకుండా చేసినావా ఏంది? తినలేదు, తిన్నాము. తింటుంటే ఇక చాలా అయింది, ఇక లేచేస్తాం.